హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినయ్ అశోక్ కుమార్. చలో గండికోట. ఎస్, థ్యాంక్స్ ఏదో అడవిలో వెళ్తున్నట్టే ఉంది నాకైతే. ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర నుంచి 100 కిలోమీటర్లు వచ్చినాం ఇప్పటికే. గండికోటకా? ఫ్రెండ్స్, ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్. తప్పకుండా చూడండి, బాగుంటుంది. ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వావ్, క్యాంపింగ్ లొకేషన్ అనేది చూసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ పే చేసి టెంట్లు తీసుకుంటే అది లోపలనా, లేదా ఇంకా లొకేషన్ మనకు నచ్చిన చోట టెంట్ వేసుకోవాలనుకుంటే ఇంకా వెతుక్కోవాలి. మనం రావాలనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం, గండికోట. హిమాలయన్ బైక్ తెచ్చుకుంటే అలా అడ్వెంచర్ చేయొచ్చు. ఓరి వాన, ఇంకా కళ్ళు తిరుగుతాయి దగ్గరికి పోతాయి నిజంగా. ఇన్నాళ్ళుగా నేను రావాలనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చిన. ఎక్సలెంట్ ఉంది. ఏదో వేరే లోకంలోకి వచ్చినట్టుంది, మార్స్లోకి. నిజంగా సేమ్ మార్స్ గ్రహం చూసినట్టే ఉంది, ఏదో సినిమాలో చూసినట్టే. నిజంగా ఫ్రెండ్స్, రియల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇది తప్పకుండా. ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం. ఇన్నాళ్ళుగా నేను నెట్లో ఫోటోలో చూసిన ప్లేస్ని డైరెక్ట్గా చూస్తుంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. కాసేపు కూర్చోవాలి. గండికోట క్యాంపింగ్ ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మ్యాక్సిమం అంతా బైక్లోనే తిరగడానికి ట్రై చేస్తాను. చూడాలి, ఇంకా నడిచే ఓపిక అయితే లేదు. అందులో సాయంత్రం చూడండి. ఇది గండికోట ఫోర్ట్ ఎక్స్పో ఎంట్రన్స్ మీద ఇది. చార్మినార్, దీని పేరు చార్మినార్. అది వచ్చేసి చార్మినార్ అంట, మినీ చార్మినార్. మనకైతే ఒరిజినల్గా దాని పేరు అయితే చార్మినార్, కానీ మనకి మాత్రం మినీ చార్మినార్. బయటికి ఇలా ఉన్నది, లోపలికి వెళ్తే స్మెల్ తట్టుకోలేమంట. చూడాలి, ఎందుకనేది కూడా చెప్తాను. గబ్బిలాల వల్ల జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ కూడా తీసుకురాలి. మొత్తం గబ్బిలాలమయం ఇక్కడ.
పావురాలు గబ్బిలాలు. ఇది నా పరిస్థితి, స్మెల్కి దసుకోవాలి. అక్కడ ఉన్నది మహాదేవరాయ టెంపుల్. అంతకు మించి చూడు ఒకసారి లోపలికి పో. రెండోసారి నేనైతే రాలేను లోపలికి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జుమ్మా మసీద్. నెక్స్ట్ వెళ్తున్నాం మహాదేవరాయ టెంపుల్. అక్కడ ఉంది కదా. గండికోటలో మామూలుగా చూడాలంటే 4-5 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి మనం గ్రాండ్ క్యానియన్, ఒకటి మహాదేవరాయ టెంపుల్, జుమ్మా మసీదు, జైలు, ఇంకొక టెంపుల్ ఏదో ఉండాలి. యాక్చువల్గా మేము తీసుకున్న రూమ్ కూడా చూపిస్తాం. బడ్జెట్లో దొరికింది రూమ్ అయితే. యాక్చువల్గా ఆ రూమ్ అయితే కాస్ట్ అంట ఎక్కువ, కాకపోతే మాకు దొరికింది చాలా తక్కువ రేట్కి దొరికింది. చూడాలి, అది కూడా చూపిస్తాం మీకు కూడా. క్యాంపింగ్ సైట్లో ఎవరు లేరు జనాలు, అందుకే అతను కూడా చాలా తక్కువకి ఇచ్చాడు. అందులో మేము యూట్యూబ్ వీడియోస్ చేస్తాము, 10 మందికి తెలుస్తుంది అని చెప్తే ఏం ఆలోచించలేదు. తీసుకోండి మదనపల్లి అంటే, మా ఊరే కదా తీసుకోండి మా వాళ్ళు మీరు అని చెప్పి తీసుకో అని చెప్పాడు. అందులో ఏసీ కూడా ఉందండి 1000 రూపాయలకి ఎక్కువ. యాక్చువల్గా అదే రూము వీకెండ్స్లో అయితే అతను చెప్పడం ప్రకారం ఏమంటే 1600-1800 ఉంటుందంట. మాకు తక్కువకే దొరికింది. స్పెట్స్ అయితే ఏదో స్టైల్కి కాదులేండి. వైజర్ తీసేసి నడిపినందుకు కళ్ళు ఎర్రగైపోయాయి. అందుకని చెప్పి కళ్ళు ఎరుపుగా ఉంటే బాగోదు వ్లాగ్లో అని చెప్పి ఈ స్పెట్స్. కళ్ళల్లో మండే అగ్నిగోళాలని కవర్ చేయడానికి రైబాన్ స్పెట్స్. రోడ్ చూడండి, ఇటు వెళ్ళాలి ఇప్పుడు. యాక్చువల్గా మేము ఇక్కడికి రాకముందే అనుకున్నది ఏంటంటే టెంట్ తీసుకుని టెంట్లో ఉందాము అని అనుకున్నాం. టెంట్ కూడా తెచ్చుకున్నాం మా ఫ్రెండ్ అతనిది. కాకపోతే ఇక్కడికి వచ్చిన ట్విస్ట్ ఏంటంటే టెంట్లు అయితే ఎవరిని వేయని లేదంట. ఆఖరికి క్యాంపింగ్ సైట్ వాళ్ళది కూడా పర్మిషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పి ఎవరికి పర్మిషన్ అయితే లేదు. మేము టెంట్ తెచ్చుకున్న వేస్ట్ అయిపోయింది. అందుకే 1000 రూపాయలు బొక్క మాకు. దగ్గరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు మహాదేవరాయ టెంపుల్. ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఇది మహాదేవరాయ టెంపుల్ ఎంట్రన్స్. అటు వెళ్ళాలి. చలో లోపలికి వెళ్దాం. పురావస్తు శాఖ దీన్ని చూసుకుంటుంది. ఎవరు లేరు. ఏదైతే ఇది వ్లాగ్లో అన్నీ కవర్ చేయాలి. ఫ్రెండ్స్ మేము టెంపుల్లోకి వెళ్ళాలి. చూడండి మేము టెంపుల్లోకి వెళ్తాను. ఇంకా లోపల వెళ్ళాలి. ఎవ్వరు లేరు నిజంగా. నేను ఇంకా మా ఫ్రెండ్ తప్పితే ఇంకెవ్వరు లేరు అసలు ఇక్కడ. ఏంద్ర అది పైన ఏందో కనపడా? ఎంటీ లోపల ఏదో జస్ట్ అట్లా
నాకు నిజంగా పడింది ఇప్పుడు. ఈ కెమెరా లోపలికి పెట్టేటప్పుడు ఇట్లా ఏదో వంగి ఇట్లా మళ్ళీ పైకి లేచినట్టు అనిపించింది నాకైతే. ఇదే నాకు అర్థం కావాలి, అది దయ్యమ్మ కొంప తీసి కాదు. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ట్రెక్కింగే. చాలా వరకు ఇలా ఎక్కుంటూనే వచ్చా. పొర్రపాటున గోపుర కింద పడితే మాత్రం చూడండి ఎట్లున్నాయో, చేతికి కూడా చిక్కదు మళ్ళీ. ఇప్పుడు అర్థమవుతుంది బ్లాగింగ్ అంటే కష్టపడాలి, తప్పదు. చూడండి జరిగింది. ఇంకా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. గాలి కూడా గట్టిగానే వస్తుంది. చూడండి, ఎందుకంటే ముందుకు వెళ్ళలేము. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా. ఇండియాలో చూడాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు, తమిళనాడు నుంచి కూడా. చూడండి, అదేదో ఫోర్ట్కి అంచుల్లో కట్టారు. ఎక్సలెంట్ నిజంగా. ఇది చూడడానికే వచ్చాను మెయిన్. మాటలు లేవు అంతే. ఇంకా ఖచ్చితంగా ఇక్కడ వరకు లేడీస్ రాలేరు, కష్టమేమో. మెయిన్ నా స్పెట్స్తో చూడండి ఒకసారి, ఇంకా బాగా కనపడుతుంది. సూర్యుడు అదే మర్యాద రావణ సినిమాలో క్లైమాక్స్ షూటింగ్ తీసింది ఇదే అనుకుంటా, ఎక్కడే అనుకుంటా. అండ్ ఫ్రెండ్స్, మర్చిపోయాను అడగడం, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. మన ఛానల్ని ఎవరు చూసినా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చూసే వాళ్ళందరికీ. అక్కడ చూస్తున్నారు కదా కోట గోడలు, అది పాతకాలంలో శత్రువులు రాకుండా అది కట్టారంట అడ్డుగా అని తెలిసింది. సో ఫ్రెండ్స్, ఇది లొకేషన్ అయితే. సో ఈ ప్లేస్ని అయితే నేను మిస్ అవుతున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తానేమో నాకు తెలియదు. గడ్డికోట అంటే మాత్రం నాకు ఈ లొకేషన్ చాలా ఉంటాయి. ఆ క్యాంపింగ్ సైట్ కంటే నాకు ఈ లొకేషన్ బాగా నచ్చింది. సో లెట్స్ గో. రోజంతా సరే ఇక్కడ ఆగి ఉండిపోవచ్చు, చూస్తూ ఉండిపోవచ్చు. బాగుంది. దగ్గర దగ్గర ఒక 1 అవర్ నుంచి ఉన్నా ఇక్కడ. అసలు అయితే వెళ్ళబుద్ధి కావట్లేదు. క్యాంపింగ్ ఒకటి మిస్ అవుతున్నాం ఆ ఎలక్షన్స్ వల్ల. ఎలక్షన్స్ ఉండడం వల్ల క్యాంపింగ్ అయితే క్యాన్సిల్ చేశారు. అంటే ఎవరికి అసలు ఇక్కడ క్యాంపింగ్ సైట్ వల్లనే పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా మనం టెంట్ తెచ్చుకున్నా మనకే ఉండదు పర్మిషన్. సో ఫ్రెండ్స్, ఇది లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుంది. ఇది అన్ని లొకేషన్స్ పెద్ద అనిపించలేదు, కానీ నాకు ఇది ఒక్కటి చాలు నాకు వచ్చిన దానికి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి రంగనాయకుల టెంపుల్. లోపలికి వెళ్దాం. అసలు నాకే అర్థం కావట్లేదు, ఎక్కడ చూసినా ఖాళీగానే ఉంది. ఒక్కడే గుడి అయితే ఖాళీ. ఓళ్ళు ఉన్నారు, ఓళ్ళు లేరు, అంతే ఖాళీ ఇక్కడ కూడా. సో ఇది రంగనాయకుల టెంపుల్. గండికోటకు వస్తే అన్ని ప్లేసెస్ ఒకే చోట కవర్ చేయొచ్చు. జస్ట్ ఒక 3 అవర్స్ అంతే.
ఇంకా పెద్ద కోనేరు. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఈ వాటర్ ఇప్పటికీ వాడుతున్నారంట ఇళ్ళల్లోకి. ఇంకో విషయం అంటే లోపల చేపలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదే మాకు దొరికిన రూమ్ అయితే. విత్ ఏసీ 1000 రూపీస్. యాక్చువల్గా ఈ రూమ్ కాస్ట్ అయితే వీకెండ్స్లో అయితే 1600 నుంచి 1800 ఉంటుందంట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే డిన్నర్ కోసం వెళ్తున్నాం. చూడాలి, ఇక్కడ దగ్గరలో హోటల్స్ కూడా లేవు. చూడాలి, దొరికితే తినాలి, తప్పదు. ఫ్రెండ్స్ ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంటే తిన్నాం. దోశలు దరిద్రంగా ఉన్నాయి దోశలు అయితే. గండికోటలో నైట్ టైం మాత్రం హోటల్స్గా దొరకవు, ఎక్కడికైనా ఉండవు. అండ్ మనకు నచ్చింది అయితే అస్సలు దొరకదు. ఆ దోశలు కూడా వాడు ఎందుకు వేసాడో వానికే తెలియదు, ఎందుకు తినా మాకు తెలియదు. ఏదో ఒకటి పొట్ట ఖాళీగా ఉండకూడదు కాబట్టి తినేసాం. అండ్ ఇప్పుడు మాత్రం చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అదేమంటే మేము తెచ్చుకున్న టెంట్తో ఇప్పుడు రూమ్లోనే చిన్న టెంట్ అయితే చేస్తున్నాం. చూద్దాం ఎంత మాత్రం వేయగలుగుతాం అనేది.